హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఈ క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో ఈరోజు వంకాయ కూర మనం క్యాటరింగ్లో ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసి చూపిస్తానండి. అదిగోండి నేను చూపిస్తున్నాను కదండి. ధనియాలు 2 స్పూన్లు, పల్లీలు ఒక 2 స్పూన్లు, నువ్వులు ఒక స్పూను, మిరియాలు ఒక చిన్న స్పూనుడు తీసుకొని లవంగం, చెక్క, ఒక ఇలాచీ వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం చింతపండు, ఇవన్నీ తీసుకొని మనము ఒక పక్కన పెట్టుకొని ఒక బాణీలు తీసుకోవాలి. ఒక బాణీలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువే పడిందండి, కానీ 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లో మనము ముందుగా అన్నీ పెట్టుకున్నాం కదండి. అవన్నీ పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత మిగతావి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. తొందరగా వేగిపోతాయి కదా ఇవన్నీ. ధనియాలు, జీలకర్ర మనం అన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అలా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. లవంగం, చెక్క, ఇలాచి అన్నీ వేసుకోవాలి. ఈ పొడి వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. మనం వేరే వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇంట్లో వేరే వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె ఎక్కువ పడింది, మీరు కొంచెం నూనె తక్కువ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నూనె ఎక్కువ వేయటం వల్ల పొడి మసాలా కాకుండా గుజ్జుగా వస్తుంది. క్యాటరింగ్లో వేస్తూ ఉంటారు కదండి, చాలా బాగుంటుంది. మీకు టెంప్టింగ్గా కూడా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, నాలుకకి రుచికి బాగుంటుంది. వంకాయ కూర చాలా రకాలుగా చేస్తారు. ఇది ఫ్రై అండి. ఫ్రైలో ఇదొక రకము, ఇలా పొడి మసాలా చేసి వేయటము. అదంతా వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/4 కేజీ వంకాయలు సన్నగా పొడుగ్గా అలా తరుక్కొని ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కలుపుకొని చక్కగా ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేస్తే ఒక 5 నిమిషాలకి చక్కగా మగ్గిపోతాయండి. వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కదా, అదిగోండి అలా కలర్ మారిపోయాయి, చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అదిగోండి కొంచెం నూనె ఎక్కువ అవటం వల్ల అలాగా వచ్చింది, పొడిగా వస్తుంది. నూనె కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో వేసేటప్పుడు నూనె తక్కువ వేసాను, దాంట్లో సరిపోతుందని. చక్కగా పొడి మసాలా అంతా దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. పొడి మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కలుపుకోవాలి. మనకి పొడిగా ఉంటే చక్కగా అంటుకోదండి. చక్కగా నూనె ఎక్కువ అవటం వల్ల అంటుకున్న తర్వాత పొడిలాడుతూ ఉంటుంది. కారం వేసేసుకోవాలండి. కారము మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉంటే ఖచ్చితంగా కరివేపాకు వేయండి. అంతేనండి, అదిగోండి మనకి వంకాయ కూర సిద్ధమైపోయింది. ఒక్క 5 నిమిషాలు అలా మూత పెట్టి మనము ఉంచేసుకొని ఆ మసాలా అంతా వంకాయలకి పట్టేస్తుంది కదండి, దింపేసుకోవటమే. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటకాలతో మీకు ఎన్నో చూపిస్తాము. మీకు ఎలాంటి వంటలు కావాలనేది మెసేజ్ చేయండి, ఆ వంటకాలు చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.